అడుగులో కడమైన అడుగులో కడమైన ఏ వ్యక్తి పదకొండవ తేదీ కోసం ప్రార్థన చేయాలి. తేదీ 2వ గురువారం వస్తుంది. సో ఫుల్ గాస్పెల్ చర్చిలో పాస్టర్స్ అందరూ వస్తారు. మనందరం కూడి ప్రభు మనకి ఇచ్చిన మంచి నెవర్ ఎక్స్పెక్ట్ మన మేనడు కూడా ఊహించలేదు. మరి కూడా ఎంత మంచి ప్రభు మనకి ఇస్తాడు. కానీ ఆయనకు సంకల్పంలో ముందుగా చూచాడు కనుక మనకు విశ్వాసం ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం. అంత మంచిగా పుస్తకం అయిన తర్వాత 11 చేసుకుందాం. మరి రమేష్ బంధువులు ఉన్నారు కదా, రమేష్ బంధు ఇక్కడ కూడా సహోదరులు ఉన్నారు, మంచిగా రావు. సో మీరందరూ పని చేస్తారు, స్త్రీలు పని చేస్తారు, పురుషులు పని చేస్తారు. తెలుసు నేను కూడా మొట్టమొదటి మా ఆలయాలు అన్ని పూరి పార్కులే, అన్ని పూరి పార్కులే. దాదాపు 20 ఆలయాలు ఉన్నాయి. అన్ని ఇప్పుడు అన్ని మరులు ఎవడు కట్టించాడు? అప్పుడు కట్టిస్తున్నాడు చెప్పండి, ఎప్పుడు కట్టిస్తాడు? కావాలంటే పైన కూడా వేసుకొస్తున్నాడు. సో దేవుడు మంచి స్థలం ఇచ్చాడు. ఇంతకుముందు అయితే ఆలోచన లేదు, కానీ
మరి మంచిగా రాను దేవుడు తనకు దినాలు కొనసాగిస్తున్నప్పుడు సంఘాన్ని కూడా విస్తరింపజేస్తాడు. ఆలయం ఇచ్చాడు, ఆయన తగ్గట్టుగా సంఘాన్ని ఇస్తాడు. చాలా మంది పాస్టర్స్ వచ్చి వెళ్తున్నారు. మరి రమేష్ తన కుటుంబం మనం అధ్యయనం వచ్చిన తర్వాత మరి దేవుడు వారి హయాంలో వారు ఉన్నప్పుడు మంచిగా ఈ సంఘాలను ఆలయం నిర్మించాడు. ఇంకా చేయాల్సి చేస్తాడు, ఇంకా చాలా చేస్తాడు. దేవునికి అసాధ్యం అనేది ఆయన హస్తం కూడా పురస్కారం ఇటువంటి పురస్కారం అంటే అలాగే మీరందరూ కూడా వారిలో ఒంటైన వాడు మీరందరూ కావాలి అవుతారు. నాకు తెలుసు దేవుడు చేస్తాడు. ఆ విశ్వాసం మనం అందరం కూడా చేతులు దేవుడు చెప్తాం. హల్లెలూయా 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 సర్వాధికారి జీవాధిపతి స్తోత్రాలు విరామాలు మహిమపరుస్తున్నా. మీకే మహిమ గంత ప్రభావం కలుగుగా సహాయం చేయండి. దేవుడికి కటాక్షించండి. ఆశీర్వాదం మీ దీని మీద కుమరించండి. చిన్న పూరి భాగాలు మా తండ్రి మీరు షెడ్గా పెద్దగా మార్చారు. తిరిగి మళ్ళా ఈ బిడ్డలు మేమందరం చూస్తున్నట్టుగా ఇంకా పెద్దగా మాత్రం శ్రాప్ వేయించి మీరు మహిమపరుస్తున్నారు. ఎంతవరకు కార్యంలో జనం రాగలరో వారందరూ కూడా మీరు నడిపిస్తారు. సముద్రం నిండా చేపలు ఉన్నాయి, వల వేయాలా పట్టుకోవాలా. అలాగే బిడ్డ మేము కూడా ఒక్కొక్కరు మీ సంధికి నడిపించి భాగ్యం దయచేయండి. మీరు చేసిన అద్భుతమైన కార్యం చూసే కళ్ళు బాబు దయచేయండి. అద్భుతాలు ఆశ్చర్యాలు సూచికలు మహత్కారం చూసే కళ్ళు బాబు దయచేసి మహిమ పొందండి. మీ కుమారుల కొరకు వారి కుటుంబాలు మీ కుమార్తెలు వారి కుటుంబాల కొరకు చిన్నలు పెద్దలు వృద్ధులందరి కొరకు పొందన ఈ కార్యం కట్టుకున్న ప్రయాసపడిన వారిని బట్టి మీకు స్తోత్రాలు, డబ్బులు బట్టి మీకు స్తోత్రాలు, పని చేసిన వారిని బట్టి మీకు వందన. ఇంకా పని చేయవలసి ఉంది. వారు నడిపించిన మీ చిత్తమైతే సాయంకాలం నుండి పని సహాయం చేయమని. చిత్తమైతే జూన్ 11వ తేదీ గురువారం సందడిగా తెలుగాస్తున్న మినిస్ట్రీ చూస్తున్న సేవకులందరూ కుటుంబాలతో వచ్చి మంచిగా యొక్క నూతనాలను చూసి సందులో సాగిపడి మృగుడకు మీ నామాన్ని మహిమపరిచి మీ నామాన్ని గణపరిచి మీరు జీవించిన కార్యములు ఓ మనోనేత్రాలతో సూచనకు సహాయం చేసి మహిమ పొందమని. కార్యాన్ని మీ మహిమతో కొద్ది లక్ష్యం కుటుంబాన్ని కాపురి కుటుంబాన్ని అలాగే మీ కుమార్తెల కుటుంబాలు మీకు స్వాస్థ్యుడు రక్షకుడు శ్రీమంతుడు ప్రార్థనకించి అడిగిన వారికే దీవించే వారి కంటే ఎక్కువ గ్రహించేసి తీస్తూ పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడు ప్రభువు యేసు క్రీస్తుపై పరిశుద్ధాత్మయోని సహవాసం తోడి సంఘమంతరికి తోడై రాక వెనకబడిన వారికి కూడా తోడై దేవుడి సంఘంలో నింపి తన నామమును తానే మహిమపరచుకున్నాడు గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. మళ్ళీ ఈరోజు స్టార్ట్ అవుతాయి.